శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మహాదేవం త్రణయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. జనవరి నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వార ఫలాలు. ఈ వారం రవి యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం 2వ తేదీ వరకు కూడా సింహరాశిలోను, 5వ తేదీ వరకు కన్యా రాశిలోను, 6వ తేదీ నుంచి తులారాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుని యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, గురుని యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహువు యొక్క సంచారం మీన రాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనుస్సు రాశిలోకి వస్తారు. ఈ వారం ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే ఆడవారి వలన ఇబ్బందులు, స్త్రీలతోటి విభేదాలు ఏర్పడేటటువంటి అవకాశం. స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఉభయులకి కూడా ఆడవారి విషయం నిమిత్తంగా మాట్లాడేటటువంటివి కానీ, ఆడవారి దగ్గర నుంచి తీసుకునేటటువంటి చేబొద్దుల్లో కానీ, ఆడవారి యొక్క సహాయ సహకారాల నిమిత్తంగా చేసే పనుల యందు కానీ అత్యంత జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో చాలా అధికంగా ఉంది. ఇంతకాలం ఏదో రకమైనటువంటి విధంగా ఏదో చేస్తున్నాంలే అనేటటువంటి అభిప్రాయ ధోరణి మారి అసంతృప్తికరంగా ఉన్నటువంటి వాతావరణాన్ని మీ యొక్క సహజమైనటువంటి తెలివితేటలతో కానీ, మాటల యొక్క చాకచక్యంతో కానీ వాటిని అన్నింటినీ కూడా చాలా సమర్థవంతంగా ఉన్నటువంటి వాతావరణంగా మారుస్తారు. అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడం, ఒక స్పష్టమైనటువంటి విధానం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం కలగడానికి ఈ వారం మీకు ఒక మంచి స్నేహితులు, వాడి ద్వారా సహకారం లభించేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఈ సమయంలో కనిపిస్తుంది. నిష్కారణంగా సంబంధం లేకపోయినా సరే అసూయ వలన కానీ, చెప్పేటటువంటి మాటలో ఉండేటటువంటి విభేద ధోరణి వలన కానీ, అనుకోని విధానాల్లో చిలికి గాలివానగా విపరీత రాద్ధాంతాలకు, తప్పుదోవలకు వెళ్ళేటటువంటి పరిస్థితి, అలాగే న్యాయస్థానానికి కానీ లేదా ఈ యొక్క పోలీస్ స్టేషన్లకు కానీ వెళ్ళవలసినటువంటి అవసరం, ఆవశ్యకత అధికం అయిపోతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి సమయంలో మిమ్మల్ని మీరు సాధ్యమైనంత వరకు నిమ్మనంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ధనార్జన విషయం నిమిత్తంగా ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉండవు, అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధిని సాధిస్తారు. ధనయోగం అనేటటువంటిది కనిపిస్తోంది. ఎంత డబ్బు అయితే వస్తూ ఉంటుందో అంత డబ్బు కూడా మంచినీటి ప్రాయంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి. కుటుంబ పరిస్థితుల విషయం నిమిత్తంగా వ్యక్తిగతంగా చూసుకునేటటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి అనేటటువంటిది కొంతవరకు సంతృప్తికరమైనటువంటి విధానంలో ఉండడం వలన కొంత ఊరట అనేటటువంటిది మనస్సుకు లభ్యమవుతుంది అని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ ఎవరో ఒకరు ఏదో రకంగా సహాయ సహకారాలు అందించడం వలన సానుకూల వాతావరణం ఉంటుంది. ఇతరులు ఇచ్చేటటువంటి సలహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అతిగా ఆలోచించొద్దు, అతిగా తీసుకోవద్దు. ఇది ఒక సలహాగా ప్రతిదానికి ఇన్నిసార్లు చెప్తున్నాను అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకోండి. మనస్సుకు తోచినటువంటి పనిని మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు రాత్రిపూట ప్రయాణాల విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు వృత్తిపరంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ శత్రు సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా ఒక కన్ను వేసి ఉంచడం, అలాగే గూఢచారులని నియమించుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండడం చాలా మంచిది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పూలకు సంబంధించినటువంటి వ్యాపారం చేసేటటువంటి, పుష్పాలకు సంబంధించిన వ్యాపారం చేసేటటువంటి వారికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పుకోవచ్చు. స్త్రీలకు మానసిక సంఘర్షణ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా ఒడిదుడుకులు అనేటటువంటివి ఏర్పడతాయి. మీకు ఈ సమయంలో వచ్చినటువంటి ఆలోచనని సవ్యమైన విధానంలో అది ఆచరణ కింద చేసుకునేటటువంటి విధంగా చేయడం వలన మాత్రమే మంచి ఫలితాలు జరుగుతాయి అనేటటువంటిది ఒకటి సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. సినీ, టీవీ, మీడియా రంగం వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. స్త్రీల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి అంతంత మాత్రంగా ఉండడం, కొత్త రకమైనటువంటి అవకాశాల గురించి ఎదురు చూస్తూ ఉండడం, అలాగే వ్యసనాల మీద సాటి విద్యార్థులతోటి కొద్దిగా
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఇంట్లో నుంచి మానసిక సంఘర్షణ వలన కొంచెం చెయ్యకూడనటువంటి పనుల విషయం నిమిత్తంగా ఆలోచనలు పదే పదే కలగడం అనేటటువంటివి విద్యార్థుల్లో కలిగేటటువంటి అవకాశం ఈ వారంలో ఉంది కనుక సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు అత్యంత శ్రద్ధను తీసుకోవాల్సినటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ చెప్పుడు మాటలు వినకండి. చెప్పేటటువంటి పని చేసేటటువంటి పని ఒకటిగా ఉండేటటువంటి విధానంలో చూడండి. అలాగే సాధ్యమైనంత వరకు అనుభవజ్ఞుల యొక్క సలహాలను సంప్రదింపులను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ యొక్క సమయంలో మీకు సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా నవగ్రహ దేవాలయంలో 27 ప్రదక్షిణాలు చేసి ప్రధానంగా మీకు దగ్గరగా ఉండేటటువంటి గోశాలలో కానీ లేదా వృద్ధాశ్రమంలో కానీ అనాథ శరణాలయంలో కానీ వారికి ఏదో రకంగా సహాయ సహకారాలు అందించేటటువంటి ప్రయత్నం చేయడం వలన సర్వ విధాలా అనుకూలమైనటువంటి పరిస్థితి వాతావరణం ఏర్పడుతుంది అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.